నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు తొక్కెదా. అందరూ సభలు కొడుతూ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రమయ్యా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా. నా అపచయలన్నిటిలో యెహోవా నిశ్చయమై నాకు జయధ్వజమైతివి. నా అపచయలన్నిటిలో యెహోవా నిశ్చయమై. యేసయ్యా యేసయ్యా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలచితివా. నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ ఆత్మతో నింపబడి ఆమె 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 ఆత్మ కుమారింపు జరుగుతూ ఉండగా, అభిషేకము మీ మీద తాండవించుచుండగా పొందుకోండి. రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కనికర పూర్ణుడా కృపగల దేవా, ఆది సంభూతుడా అల్పావమేగా వాక్యమయున్న దేవా, నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. వాక్య ప్రత్యక్షతలో మాకు అగుపడమని ప్రార్థిస్తున్నాను. నీ మెల్లని స్వర ప్రత్యక్షతలో నీ మనుషులు మీ మాట వినున్నట్లు, మీ స్వరాన్ని గ్రహించున్నట్లు మా చెవులను మా హృదయమును మా మనసును తెరవమని ప్రార్థిస్తున్నాను. నీ పక్షమై నిలుస్తున్న నీ దాసునైన నన్ను పవిత్రపరిచి నా నోట మీ మాట ఉంచి నాలో నుండి నీ
వాక్కు వెల్లడి చేస్తున్నాను. పవిత్రపరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా శుద్ధునిగా చేసి నిలబెట్టి వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం అందరూ కూర్చున్నట్లయితే కొంచెం సౌండ్ లేపాలి. యేసుక్రీస్తు సువార్త స్వస్థత పరిచర్యల వారు నిర్వహిస్తున్నటువంటి ఈ మహిమగల సువార్త పరిచర్యలో నేను కూడా పాలువాడినై దేవుని పని చేయటానికి అల్పుడను అనామకుడను చేతకాని వాడినైనా నాకు పరిశుద్ధాత్మనిచ్చిన సమయంను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, తండ్రికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశాన్ని కలుగు చేసిన దైవజనులు యెహోషువ గారికి, వారి సహోదరునికి, వారి తోటి అనుచరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకమైన సమయంలో యెహోషువ గారితో ఉన్న అనుబంధం, వారి అనుచరులతో ఉన్న సన్నిహిత సంబంధం ఈ విధంగా కొనసాగింపచేస్తుంది. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నా. 22 సంవత్సరాల నా సేవా జీవితంలో ఎక్కడైనా ఓ చోటికి వస్తాను, మీటింగ్కి వస్తానని చెప్తే తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అక్కడికి వెళ్ళి కనబడతాను. కానీ ఈ మధ్యన ఆరోగ్యం బాగా సహకరించక పెద్ద బహిరంగ సభలు, బాపట్లలో జరిగిన సభల్లోనూ ఒంగోలులో జరిగిన సభల్లోకి వెళ్ళలేకపోయాను. వాటిని గురించి నేను చాలా చింతించాను. అసలు ఎంకనుగుడు రాగలుగుతానా లేదా అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు దైవిక బలాన్ని ఇచ్చి మీ ముందుకు తోడుకొని వచ్చాడు. తండ్రికి మహిమ కలుగును గాక. మరి రాత్రి ప్రభువా నన్ను ఎందుకు పంపుతున్నావు? నేను అక్కడ చేయాల్సిన పని ఏంటి? ఇది యెహోవా వాక్కు అని నేను ప్రకటించవలసింది ఏమైనా ఉందా అని ఈ ఆరాధన కొరకని నేను ప్రభువుని అడిగినప్పుడు మీతో చెప్పమని ప్రభు ఒక మాట చెప్పారు. ఆ మాటే నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను. పిలిచిన అయ్యగారు ఉన్నాడా ఇక్కడ? ఆ అయ్యగారు ఉండాలి ముందు. పిలిచిన వాళ్ళు లేకపోతే ప్రసంగం చెప్పబుద్ధి అవ్వదు ఎవరికి. సరే, దేవునికి మహిమ చెల్లును గాక. ఏం మాట్లాడాలి, నన్ను ఎందుకు పంపుతున్నారు అని నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీ ముందుంచమని నాకు ఇచ్చిన మాట న్యాయాధిపతులకు చెప్పాను. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి
ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఇదిగో నేను వారి దండు కొనకుపోవచ్చున్నాను, నేను చేయునట్లు మీరును చేయవలెను. చాలు. ఆ కాలం మిద్యానీయులు అనే ఓ జాతి చేత దేవుని ప్రజలు శ్రమనొందుతున్న కాలం. బైబిల్ సాక్ష్యమిస్తుంది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు హీనస్థితికి గల కారణం మిద్యానీయులని. ఈ మిద్యానీయులు అమాలేకీయులతోనూ తూర్పు వారితోనూ కలిసి ఇశ్రాయేలీలను అంతమొందించాలన్న ఉద్దేశంతో మిడతల దండంత విస్తారంగా దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తి వచ్చిన రోజులవి. ఒక మాటలో చెప్పాలంటే మిద్యానీయుల చేత ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశ నొందిన రోజులవి. అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు హీనదశ పొందడానికి గల కారణం ఎవరు? మీరు చెప్పాలి, మిద్యానీయులు. అయితే ప్రభు అన్నాడు, ఒక రోజున ఒక వ్యక్తిని కలుసుకున్నాడు ప్రభు. ఆ ప్రజలు ఏమైపోతే నాకెందుకులే, నా కడుపును నింపుకుంటే చాలు అని అందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ పారిపోయి కొండలలోనూ వాగుల్లోనూ దాక్కున్న రోజుల్లో ఒకడు మాత్రం తన తండ్రికి కలిగిన పొలములోకి వెళ్ళి పంటను దుల్లకొట్టుకుంటున్నాడు. వాని దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ప్రభు వెళ్ళి అన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. మీరు హీనదశ పొందటానికి గల కారణమైన మిడతల దండంత విస్తారంగా ఉన్న ఈ మిద్యానీయులను ఒకే ఒక్కడిని అంతమొందించినట్లు నీ చేతిలో వారిని అంతమొందిస్తా. రా, నేను నీకు తోడై ఉన్నాను, నీ చేతికి ఈ దండంతటిని అప్పగిస్తాను అని చెప్పాడు. ఆయన అంటాడు, భలే చెప్తున్నావయ్యా, మీరు మాకు తోడై ఉన్నారా? నిజంగా మీరు మాకు తోడై ఉంటే ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ పారిపోవటాలేంటి, ఈ తరమటం ఏంటి, కొండల్లో గుగుల్లో తలదాచుకుంటాం ఏంటి? పైగా నాలాంటోడిని, పనికిమాలినోడిని, చేతగానోడిని నాలాంటోడి ద్వారా గొప్ప విజయాన్ని నువ్వు ఇస్తావా? నా ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షిస్తావా? ఇది ఎలా జరుగుతుంది? జరగదు అన్నట్లుగా మాట్లాడాడు. సరే బాబు, నేను చెప్పింది నమ్మట్లేదు కదా, అసలు నిన్ను గూర్చి మిద్యానీయులు ఏమనుకుంటున్నారో ఒకసారి నువ్వు వెళ్ళి వారి దండులోకి వెళ్ళి విను అన్నాడు. ఒకవేళ ఆ దండులోకి వెళ్తాక నీకు కూడా భయం ఏమైనా ఉంటే ఎవరినైనా తోడు పెట్టుకుపోమన్నాడు. అప్పుడు గిద్యోను ఏం చేశాడంటే, ఒక అనుచరుని వెంట పెట్టుకొని రాత్రి వేళ మిద్యానీయులు నిద్రిస్తుండగా మిద్యాను దండులోకి వెళ్ళాడు. అందరూ నిద్రపోతున్నారండి. కానీ
ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వారి మాటలు చక్కగా వినపడుతున్నాయి. గిద్యోను ఆ సమీపంలో ఉన్నాడు. మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ఒక వ్యక్తి అంటున్నాడు, రే రాత్రి నేను ఒక కల కన్నాను. ఆ కలలో ఒక యవల రొట్టె దొర్లి మిద్యానీయుల గుడారములోకి చొచ్చి దాని మీద పడి దాన్ని తలక్రిందులు చేస్తే ఆ గుడారం పడిపోయిందిరా. అదేంట్రా, అవల రొట్టె రావటం ఏంటి, గుడారం మీద దొరలటం ఏంటి, ఆ గుడారం పడిపోవటం ఏంటి, తలక్రిందులు అవటం ఏంటి, నాకు భలే ఆశ్చర్యంగా ఉందిరా అని చెప్తున్నాడు. కల కన్నవాడు చెప్తున్నాడు, కళ విన్నవాడు అంటున్నాడు, ఒరేయ్, ఆ దొర్లుకుంటూ వచ్చిన యవల రొట్టె ఎవరో కాదురా, యోవాషు కుమారుడు ఇశ్రాయేలీయుడైన గిద్యోను ఖడ్గమే. ఆ ఖడ్గమే ఈ మిద్యానీయుల దండు మీదకి దొర్లి వస్తుంది. ఆ ఖడ్గమే యోవాషు కుమారుడైన ఇశ్రాయేలీయుడైన గిద్యోను ఖడ్గమే మిద్యానీయుల దండు మీదకి దొర్లుకుంటూ వస్తుంది. మిద్యానీయుల దండు తల్లక్రిందులైపోతుంది. దేవుడు ఈ దండును వారి చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పుకున్నారు. ఈ మాటలు విన్న తరువాత గిద్యోనికి ఎక్కడ లేనంత ధైర్యం వచ్చింది. అటు చూస్తే దేవుడు చెప్తున్నాడు, మిడతల దండంత విస్తారంగా ఉన్న ఈ మిద్యానీయులను నిన్ను చేతికి అప్పగిస్తున్నా. ఒకే ఒక్కడిని అంతమొందించినట్లుగా నువ్వు వారిని అంతమొందిస్తావు అని దేవుడు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. ఇటు చూస్తేనేమో శత్రువులు చెప్పుకుంటున్నారు, యోవాషు ఖడ్గము మన మీదకి, గిద్యోను ఖడ్గము మన మీదకి దొర్లి వస్తుంది, ఖచ్చితంగా మనల్ని తలక్రిందులు చేస్తుందని శత్రువులు చెప్పుకుంటున్నారు. అటు దేవుడు చెప్తున్నాడు, శత్రువులు చెప్తున్నాడు. ఇదంతా విన్న గిద్యోను లేచాడు, తన అనుచరులను లేపి వారితో కూడా ఒక మాట చెప్పాడు. నన్ను చూసి నేను చేయునట్లు మీరు, చాలు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి? నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి. నన్ను చూసి నేను చేయనట్లు చేయండి అని చెప్పి గిద్యోను వారితో చెప్పి, ప్రభువు ఏం చెప్పాడో గిద్యోను అది చేశాడు. గిద్యోను ఏం చేశాడో 300 మంది అదే చేశారు. మిద్యానీయుల దండును దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పచెప్పాడు. దేవునికి మహిమ చెల్లును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిద్యానీయుల దండును అంతమొందించటానికి గిద్యోను చెప్తున్న మాట, నన్ను చూసి నేను చేయునట్లు మీరు చేయుడి అనండి. ఆ మాట, నన్ను చూసి నేను చేయునట్లు మీరు చేయండి. గిద్యోను ఏం చేశాడు? ప్రభువు ఏం చెప్పాడో అదే చేశాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేంది ప్రభువు చేస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, ప్రభువు చేయగలిగింది ప్రభు చేస్తాడు. ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం నువ్వు తేలేవు. కనీసం ప్రభు చెప్పినట్లు ఆ పానులను నీళ్లతో నింపు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, నీళ్లతో నింపు.
నీళ్లను ద్రాక్షరసంగా చేయగలిగిన పని ప్రభు చేస్తాడు. నీ వల ఏ ప్రక్క వేయమన్నాడో ఆ ప్రక్కను వేయి. 2 దోణిలను నింపగలిగిన విస్తారమైన చేపలను ఆయన ఇస్తాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. వల వేయటం నీ పని, దోణిలను నింపగలగ విస్తారమైన చేపలను ఇవ్వటం ప్రభు పని. నీళ్లతో బాణలను నింపటం నీ పని, నీళ్లను ద్రాక్షరసంగా చేయటం ప్రభు పని. ఒక కొమ్మ విరిసి నీళ్ళల్లో వేయటం నీ పని, గొడ్డలిని పైకి తేల చేయటం ప్రభు పని. నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చేయాలి. నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా ప్రభువు చేయగలిగిన దాన్ని, ప్రభువు చేయాల్సిన దాన్ని ప్రభువు చేస్తాడు. ఈ రాత్రి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏం చేశాడు గిద్యోను? దాన్ని నేర్చుకునే ముందు గిద్యోనును ఒక కల బలపరిచింది. అది కూడా అతనికి వచ్చిన కల కాదు. ఎవడికి వచ్చింది? గిద్యోను గూర్చి శత్రువుకు వచ్చిన కల. అంటే గిద్యోను గూర్చిన ప్రత్యక్షత గిద్యోనికి రాలా, శత్రువుకు వచ్చింది. శత్రువుకు వచ్చిందండి. ఏంటి? గిద్యోను వింటున్నాడు ఆ కల. ఒక యవల రొట్టె దొర్లిందట, మిద్యానీయుల గుడారంలో చొచ్చిందట, ఆ గుడారాన్ని పడగొట్టిందట, ఆ గుడారం తలక్రిందులయ్యిందట. మిద్యానీయుల దండు గిద్యోను చేతికి అప్పగించబడిందట. అంటారు ఆ యవల రొట్టె ఎవరో కాదు, యోవాషు కుమారుడైన ఇశ్రాయేలీయుడైన గిద్యోనే. ఇక్కడ గిద్యోనును గూర్చి శత్రువు కన్న కలలో గిద్యోను ఎలా ఉన్నాడు? ఒక యవల రొట్టె. కలలో ఆయన చూసింది ఏంటండి? యవల రొట్టె దొర్లింది, మిద్యానీయుల గుడారం తల్లక్రిందులయ్యింది. ఈ సభల మూలంగా దేవుడు ఈ అద్భుతాన్ని ఈ పరిచర్యలో దేవుడు చేయబోతున్నాడు. యవల రొట్టె దొర్లింది, మిద్యానీయుల దండు చేతికి అప్పగించబడింది. అర్థమైతే దాన్ని దేవుని వాక్కు తీసుకోండి. మిద్యానీయుల దండు దేవుడి చేతికి అప్పగించడానికి యవల రొట్టె దొర్లింది. యవల రొట్టెను గూర్చి కలగన్నాడు ఒకడు. ఆ యవల రొట్టెను గూర్చి శత్రువు ఏం చెప్తున్నాడు? అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే. దైవజనుడా, నీ ఖడ్గం యెహోవా ఖడ్గంగా మార్చబడితే, నీ ఖడ్గం యెహోవా ఖడ్గంగా మార్చబడితే, నీవొక యవల రొట్టెవైనా సరే, మిద్యానీయుల గుడారాన్ని తల్లక్రిందులు చేయగలిగిన దైవిక శక్తి నీలో ఉంటుంది. అసలు శత్రువు కన్న కలలో గిద్యోను ఎలా కనబడ్డాడు? ఒక యవల రొట్టె. యవల రొట్టె అంటే ఓ మాట చెప్తాను వింటారా? ఇశ్రాయేలు ప్రజలకు 2 పంటలు. అందులో మొదటి పంట గోధుమ, రెండవ పంట యవలు. గోధుమ అనేది ధనికుల కొరకు ఆహారం, యవలు అనేది పేద ప్రజల కొరకైన ఆహారం. అంటే అది అంత ఎన్నిక గలది కాదు. యవల రొట్టె అంత ఎన్నిక గలది కాదు, అది పేదవారి ఆహారం అండి. రెండవ పంట అండి అది. యవల పంట రెండవ పంట. దాన్నంత కనపరచరు. నిజమే, ఆ యవల రొట్టె ఏ విధంగా ఎన్నిక లేనిదో గిద్యోను కూడా దేవుడు పిలిచినప్పుడు ఒక మాట చెప్పాడు, నేను ఎన్నిక లేని వాడనే, నా గోత్రములో నేను కనిష్ఠున్నే, నా కుటుంబంలో నేను కనిష్ఠుణ్ణి, నేను ఎన్నిక లేని వాడిని గిద్యోను ఒప్పుకున్నాడు.
కానీ ఎన్నిక లేని కనిష్ఠుడైన గిద్యోనును, ఒక యవల రొట్టెను దేవుడు మిద్యానీయుల దండును తల్లక్రిందులు చేయటానికి వాడుకున్నాడు. కానీ ఆ యవల రొట్టె ఏం చేసింది? దొర్లింది. అంటే ఏదో చేసింది తన వల్ల అయినంత వరకు. యవల రొట్టె దొరలకపోతే మిద్యానీయుల గుడారం తల్లక్రిందులు అయి ఉండేది కాదు. యవల రొట్టె దొర్లిందండి. యవల రొట్టె దొర్లింది, తన వల్ల అయినంత వరకు దొర్లింది. ఏం చేయగలిగింది? అది చేసింది. మిద్యానీయుల దండును దేవుడు గిద్యోని చేతికి అప్పచెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆధ్యాత్మిక జీవితంలోనైనా, మీ భక్తి జీవితంలోనైనా, మీ విశ్వాస జీవితంలోనైనా మీ వలనైనంత వరకు మీరు చేయగలిగితే మిగిలిన పనిని దేవుడు సంపూర్తి చేస్తాడు. నువ్వు దొరలాలి. పౌలు అపొస్తలుడు అంటాడు, ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నావయ్యా? వెనుకున్న వాటిని నేను మర్చిపోయాను, ముందున్న వాటి కొరకు ఎగిరిపడుతున్నాను. నీవు కూడా ఏదో ఒకటి చేయి. ప్రభువు నీతో ఏం చెప్పాడో అచ్చేయి. బాణలను నీళ్లతో నింపమన్నాడా? నింపు. కుడి ప్రక్కన వలవేయమన్నాడా? వలవై. నువ్వు లేచి గాసాకు పోయే అరణ్య మార్గమునకు వెళ్ళి పిలుపును నపుంసకుణ్ణి కలుసుకోమని నీ ఆత్మ ప్రేరేపించిందా? వెళ్ళావు. అరణ్య మార్గమున వెళ్ళమని ప్రభు నిన్ను చెప్తున్నాడా? వెళ్ళావు. ప్రభువు నువ్వు చెప్పిన విధంగా నువ్వు దొరలగలిగితే దేవుడు నిన్ను యెహోవా ఖడ్గంగా దేవుడు వాడుకుంటాడు. దొర్లయ్యా, దొర్లు. గిద్యోనుతో దేవుడు ప్రభువు చెప్పాడు, ఓరు బాబు నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళు. వాళ్ళు నీ గురించి ఏం చెప్పుకున్నారు? ఈయన అరే మన గుడారం తలకిందులైపోద్ది, వాడి చేతుల్లో మన గుడారం తలకిందులైపోద్దని చెప్పుకుంటున్నారా బాబు. నీ తెలవట్లేదా? నీ చెవులు వినపట్లేదా? వెళ్ళు. అసలు వాళ్ళు ఏం చెప్పుకున్నారు విను. గిద్యోను వెళ్ళాడు, దొర్లాడు. గిద్యోను వెళ్ళాడు, దొర్లాడు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, అరే యవల రొట్టె వచ్చింది. నేను కలిగిన కలలో ఒక యవల రొట్టె దొర్లింది, అది మిద్యానీయుల గుడారంలో చొరబడింది. మిద్యాని గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందులు చేసింది అని అంటే, ఇంకొకటి అంటాడు, ఆ యవల రొట్టె ఎవరో కాదు, యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే. అంటే గిద్యోను ఖడ్గం మన మీద పనిచేస్తుంది. మన జీవితాలు తలక్రిందులైపోతాయి, మన గుడారాలు తలక్రిందులైపోతాయి, మన దండు వారి చేతికి అప్పగించబడద్ది. శత్రువులు చెప్పుకుంటున్నారు. ఎంతసేపు నువ్వు మౌనంగా ఉంటావు సోదరుడా? దొర్లు. నీ వలనైనంత వరకు దొర్లు. దేవుని సన్నిధిలో సాగిల పడతావో, దేవుని బ్రతిమాలుకుంటావో, లేకపోతే ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని నేనేమి చేయవలనని దేవుని అడుగుతావో, దొర్లవయ్యా బాబు, దొర్లు. ఏదో ఒకటి చేయి. ఏలియా నీవిక్కడేమి చేస్తున్నావు? సైన్యములకు అధిపతి యెహోవా కొరకు నేను రోషము కలవాణ్ణై ఉన్నాను. మరి నిద్రపోతావేమయ్యా? నిద్రపోతావే? లేచి యెహోవా పర్వతమునకు ఎక్కిపో. రోషం గలవాడు అయితే లే, ఎల్లో పర్వతానికి ఎక్కిపో. నేను నీకు చూపించబోయే ఇంతకుముందు నువ్వు చేసిన పని కంటే విస్తారమైన పని ఉంది. ఎల్లో. ఎందుకు నువ్వు బదరి వృక్షం మీద కూర్చున్నావు? లే అని ప్రభు చెప్పాడంతే. లేచాడు ఏలియా, బయలుదేరి వెళ్ళాడు. యవల రొట్టె దొర్లింది. శత్రు దండు అప్పగించబడింది. సోదరుడా, సోదరి,
నీ నిస్సహాయ స్థితిలో నీకెదురైన విపత్తుల్లో, శోధనల్లో, కష్టాల్లో, ఆర్థికపరమైన ఒత్తిడిలో, నెమ్మది లేని కుటుంబ పరిస్థితుల్లో ఏం చేయలేనని చెప్పి చాతగానట్టుగా చేతులు కట్టుకొని కూర్చోవద్దని ప్రభువు చెప్తున్నాడు. నిన్నంతమొందించటానికి యెజెబెలు నీ ముందుందా? రేపు ఈ వేళకు నీ ప్రాణాన్ని తీస్తానని శపథం చేసే ఓ పెద్ద సమస్య నీ ముందుందా? లేచి పదరీ వృక్షం కింద పండుకోవద్దు, పారిపోవద్దు, కొండ దిగి అరణ్యానికి పారిపోవద్దు. నేను చేసే పని, నేను చెప్పిన పని చేయి. నువ్వు దొరలాలి, ఏదో ఒకటి నువ్వు చేయాలి. అది ప్రభువు చెప్పింది అయి ఉండాలి. ఆ ప్రభువు నీకేం సెలవిస్తాడో, నీ దాసుడను ఆలకించుచున్నానని ఒక చెవి పడవేసి, ప్రభువా నీ దాసుని ఆలకిస్తున్నాను, నాకేం సెలవిస్తావు చెప్పండి, నీ చిత్తాన్ని నెరవేరుస్తానంటూ ఆయన సన్నిధిలో ఒడిగిపోగలిగితే, నువ్వు దొరలగలిగితే, ఒక దండునే దేవుడు నీ చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నానని మాటిస్తున్న రాత్రి దేవుని మాటగా సెలవిస్తున్నాను. ఇది దేవుని పక్షమై నిలబడి మాట్లాడుతున్నాను. ఇది యెహోవా వాక్కని సెలవిస్తున్నాను. పొందుకోగలవా? నువ్వు దొరలో ఒక దండును దేవుడు నీ చేతికి అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. సరే, దొరలేడు, వెళ్ళాడు, వాళ్ళు చెప్పుకుంటున్న మాటలు విన్నాడు, ధైర్యపరచబడ్డాడు. ఎవరు? గిద్యోను. ధైర్యపరచబడిన తర్వాత తన ప్రజల దగ్గరకు వచ్చాడు. తన ప్రజల దగ్గరకు వచ్చి తన ప్రజలతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను చూసి నేను చేయునట్లు మీరు చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మిద్యానీయుల దండును మన చేతికి అప్పగిస్తున్నాడు. మిద్యానీయుల దండును మన చేతికి అప్పగిస్తున్నాడు. నన్ను చూసి నేనేం చేస్తానో మీరు అది చేయండి. ఎంతమంది ఇలా చెప్పగలిగిన వారు ఉన్నారు? నేనేం చేస్తాను మీరు అదే చేయండి, విజయం పొందుతారని. అలా చెప్పగలిగిన వాడు పౌలు అపోస్తలుడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను. అబ్బా, ఎంత ధైర్యం అండి ఆ దైవజనుడికి! అదే మాట గిద్యోను చెబుతున్నాడు. నన్ను చూసి నేను చేయనట్లు మీరు చేయండి అన్నాడు. ఇంతకీ గిద్యోను ఏం చేశాడు? మిద్యానీయుల దండును జయించటానికి. ఇక్కడ ఈ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను దాని జోలికి పోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజల మీదకి దండెత్తిన వచ్చిన వారు ముగ్గురు కనపడతారు. ఒకటి మిద్యానీయులు అనండి, 2 అమాలేకీయులు అనండి, 3 తూర్పు వారు అనండి. ఇక్కడ ఎంతమంది కనపడుతున్నారు? 3 జాతులు. ఇందులో మిద్యాను అనేది లోకాన్ని చూపిస్తుంది, లోకము నుండి వచ్చే అవరోధాలు చూపిస్తుంది. అమాలేకు అనేది శరీర క్రియలను చూపిస్తుంది, శరీరం నుండి పుట్టుకొస్తున్న ఇచ్చలను చూపిస్తుంది. తూర్పువారు అంటే సాతాను సమూహమును చూపిస్తుంది. ఈ ముగ్గురు ఉన్నారు. ఒకటి మిద్యానీయులు, 2, 3. మిద్యానీయులు అంటే ఎవరు? లోకం. అమాలేకీయులు అంటే ఎవరు? శరీరము నుండి ఉత్పత్తి అయ్యే తుచ్చమైన అభిలాషలు. 3 తూర్పు వారంటే ఎవరు? సాతాను సమూహం, వాయుమండలమందు సంచరిస్తున్న దురాత్మల. ఇవన్నీ ఎవర్రా బాబు అంటే ఒక ఆత్మీయుని జీవితంలో ఎదురుగా నిలిచే ప్రకంపనాలు.
అడ్డుగా వచ్చే పర్వతాలు. ఒకరికొక దర్శనం ఉందనుకోండి. ఇప్పుడు కండ్రికలో పరిచయం చేస్తున్న అభిషక్తుడు జాషువా గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక ప్రత్యక్షత ఇచ్చాడు, ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ఏంటంటే ఏదో 100 ఒక 500 మందికో విశ్వాసులకో తండ్రి కావటం కాదు, వేవేల మందికి తండ్రి కావాలి అని ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటు ప్రకారం వారు అడుగులేస్తున్నప్పుడు ఈ మిద్యానీయులు అనే లోకం అడ్డుగా వస్తుంది. నువ్వేం సాధిస్తావు? నీ వల్ల ఏమవుద్ది? మిడతల దండంత అవరోధం కలిగించే ఆటంకాలు లోకంలో ఉన్నాయిగా, నువ్వు చేయలేవుగా అంటూ మిద్యానీయులు అడ్డొస్తారు. అంటే లోకంలో ఉన్న పరిస్థితులు అడ్డుగా వస్తాయి. సరే, ఇంకాస్తంత ముందుకు వెళ్దామంటే శరీరం సహకరించదు. అమాలేకండి ఇది. ఏంటి? శరీరం అనే దానికి అమాలేకు. ఇది అమాలేకుడు, ఇది అడ్డం వస్తుంది. దీనిలో ఉత్పత్తి అవుతున్న కోరికలో లేకపోతే బలహీనతలో ఇది అడ్డొస్తుంది. సరే, ఇంకాస్తంత ముందుకు అడిగేస్తే లోకంలో ఉన్న పరిస్థితులను అధిగమించి శరీరంలో వస్తున్న కోరికలను తట్టుకొని జయించి ఇంకాస్తంత ముందుకు వేస్తే అదిగో విరోధముగా పనిచేస్తున్న వాయుమండల మందు సంచరిస్తున్న దురాత్మల సమూహం. ఆ దురాత్మల సమూహాల్లోనే అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు. ఒకరు కాదండి బాబాయ్, లక్షల కోట్ల సైన్య సమూహాలు, అపవాది దురాత్మ సమూహాలు వాయుమండలం మంది సంచరిస్తున్నాయి. అమ్మ బాబో, ఈయన అడుగేస్తున్నాడు. లోకములో ఉన్న అవరోధాలను అధిగమించి ఆ మిద్యానీయులను జయించి, మిద్యానీయులను తట్టుకొని శరీరంలోండి వస్తున్న వాటిని జయించి ముందుకు పోతున్నాడు రా బాబు అని చెప్పి అదిగో వాయుమండలం మందు సంచరిస్తున్న దురాత్మల సమూహాలు, అందులో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. వారందరూ అడ్డుకు వస్తారు. అవన్నీ ఏంటనుకున్నారు? మనకు విరోధంగా పనిచేసే ఆత్మలు. వీటన్నిటినీ జయించుకొని ముందుకు వెళ్ళేవాడే విజయాన్ని పొందుతాడు. ఇప్పుడు గిద్యోను ఈ మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారిని, అంటే లోకములో ఉన్న అవరోధాలను, అంటే ఈ గిద్యోను ఎడల దేవునికి ఉన్న సంకల్పం, గిద్యోను ఎడల దేవునికి ఉన్న ఏర్పాటు, గిద్యోను ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడటానికి అడ్డుగా ఉన్న మిద్యానీయులను, అనగా లోకములో ఉన్న అవరోధంగా ఉన్న వాటిని, శరీరంలో పుట్టుకుని వస్తున్న అవరోధాలను, విరోధంగా పనిచేస్తున్న దురాత్మల సమూహాలను జయించటానికి ఆయన బయలుదేరి వెళుతూ గిద్యోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను చూసి నేను చేయనట్లు మీరు చేయండి. దేవుడు మిద్యానీయుల దండును దేవుడు మన చేతికి అప్పగిస్తున్నాడు. నన్ను చూసి నేను చేయనట్లు మీరు చేయండి అన్నాడు. ఇంతకీ గిద్యోను ఏం చేశాడు? మీ అందరికీ తెలిసిన విషయం కాబట్టి క్లుప్తంగా చెప్పుకెళ్తున్నా నేను. గిద్యోను ఏం చేశాడు? 1, 300 మందిని ఎంటబెట్టుకొని వెళ్ళి 300 మందిని ఎంటబెట్టుకొని వెళ్ళి ఎంత సైన్యం మీదకి? మిడతల దండంత విస్తారమైన సైన్యం మీదకి పరిశోధనలను తాలుకొని మిగిలిన 300 మందిని ఎంటబెట్టుకొని. అయితే ఈ 300 మంది ఎవరంటే 2 విధాల పరీక్షలను జయించిన వారు. ఈ 300 మంది ఎవరు? 2 విధాల. మొదటి పరీక్ష వారికి ఎక్కడ జరిగిందో తెలుసా? కొండ మీద జరిగింది. కొండ మీద, గిలాదు కొండ మీద జరిగింది. కొండ మీద పరీక్ష జరిగింది. మీలో ఎవడు జడిసి పారిపోతాడో, ఎవడు బడిపడుతున్నాడో వాడు వెళ్ళిపోండి అని. అంటే మొదటి పరీక్ష కొండ మీద జరిగింది. రెండవ పరీక్ష నీళ్ళ దగ్గర జరిగింది. ఈ 2 పరీక్షలను తట్టుకోగా మిగిలిన వారు ఎంతమంది? 300 మంది.
ఈ 300 మందే గిద్యోనుకు అనుసరులుగా ఉన్నారు. సంఘంలో కూడా చెత్త మందినంత వెంటేసుకుంటే అపజయాలు వస్తాయి. ఆకాన్ లాంటి ఒకడున్న చాలు మన అపజయానికి గల కారణం. నిజం చెప్తున్నా, ఆకాన్ లాంటి ఒక్కడి అనుభవాలు ఉంటే చాలు, మొత్తం అంతా ఓడిపోయి ఇంట్లో పడుకోవాల్సిందే. ఎవడో ఉంటాడండి ఆకాన్ గడు ఒకడు, వాడిని పట్టుకోవటం మనం చేసే పని. చెప్పండి హల్లెలూయా. వాడిని పట్టుకోవాలి ముందు, ఆయి పట్టణాన్ని పట్టుకునే ముందు వాడిని పట్టుకోవాలి. ఎవడో ఉంటాడు ఒకడు ఆకాన్ గడు, దేన్నో ఆశించేవాడు ఉంటాడు. కానీ ఇలాంటి ఆకాన్లు కాదు మన వెనక మనం ఉండాల్సింది. 300 మంది ఉండాలి. ఆ 300 మంది ఎవరో తెలుసా? కొండ మీద పరీక్షను జయించిన వారు. 2 మీరు ఇంటికి వెళ్ళి చదువుకునేదంతా. మొదటి పరీక్ష ఎక్కడ జరిగింది? కొండ మీద. రెండో పరీక్ష ఎక్కడ? నీళ్ళ దగ్గర జరిగింది. అది ఎలాగో దాన్ని వివరించి చెప్పను, మళ్ళీ ప్రసంగం డైవర్ట్ అయిపోతుంది కాబట్టి నేను దానికి వెళ్తలే, దాని జోలికి వెళ్తలేదు. అసలు కొండ మీద పరీక్ష అనేది దేన్ని చూస్తుంది? యేసయ్య చెప్పిన మొట్టమొదటి ఉపదేశం ఎక్కడ? కొండ మీద చెప్పారు. కొండ మీద చెప్పిన ప్రసంగంలో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ముఖ్యమైన మాట, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల 2 కండ్లతో నువ్వు నరకానికి వెళ్ళటం కంటే 1 కన్ను తొలగించి పరలోకానికి వెళ్ళటం మేలన్నాడు. అంటే నీ ఆత్మీయ జీవితానికి నీ కన్నే అభ్యంతరమైతే దాన్ని తొలగించు, నీ కుడి చేయి అభ్యంతరమైతే దాన్ని తొలగించు, నీ కుడికాల అభ్యంతరమైతే దాన్ని. అంటే అర్థం ఏంటి? యేసయ్య చెప్పిన కొండ మీద చెప్పిన ప్రసంగ సారాంశం ఏంటంటే, నీ ఆత్మీయ జీవితానికి నీ అవయవాలు కూడా అడ్డు రాకూడదు. ఒకవేళ వస్తే వాటినైనా నువ్వు కోల్పోవడానికి ఇష్టపడాలి. నీ భక్తి చెడకుండా ఉండాలంటే, ఒక చేయిపోయినా పర్లేదురా, నా భక్తి చెడకూడదన్న సమర్పణ ఉన్నవాడు యుద్ధానికి పనికొస్తాడు. ఆమేనా లేదే? నా కుడి కన్ను పోయినా పర్లేదురా, నా ప్రతిష్టత పోకూడదు, నా కుడి చేయి పోయినా పర్లేదురా, నా విశ్వాసం నుండి తొలగకూడదు, నా కాళ్ళు చొచ్చుబడినా పర్లేదురా, యేసయ్య మార్గంలో నేను తొలగిపోకూడదు అని ఒక సమర్పణ కలిగిన వాడు మాత్రమే యుద్ధానికి పనికొస్తాడు. ప్రతి పనికి మాలిన వాడు యుద్ధానికి పనికిరాడండి. కొండ మీద జరిగిన పరీక్ష అంత సారాంశం అదే. అంటే ప్రభు కొరకు దేనినైనా వదులుకోగలిగిన, పోగొట్టుకోగలిగిన ఒక సమర్పణ కలిగి కొండ మీద పరీక్ష నెగ్గారు ఈ 300 మంది. ఇక రెండో పరీక్ష దేవుడు వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? నీళ్ళ దగ్గర తీసుకొచ్చాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడంటే, ఈ నీళ్ళ దగ్గర పరీక్ష దేవుడు చాలా మందికి చేశాడు. చాలా మందికి చేశాడు దేవుడు. నీళ్ళ దగ్గరే దేవుడు పరీక్షించాడు చాలా మందిని. ఎక్కడ పరీక్షించాడు? అబ్రహాం ఇంటికి ఒక ఆవిడ కోడలికి వెళ్ళాలి. అబ్రహాముకి ఒక్కడే కొడుకండి. ఒక్కడే ఉన్న తన కుమారునికి భార్య కావాలంటే ఆమె అబ్రహాం యొక్క పెద్దదాసుడు అబ్రహాం ఇంటికి వెళ్ళే కోడల్ని ఎక్కడ పరీక్షించాడు? నీళ్ళ బావి దగ్గర. నీళ్ళ బావి దగ్గర పరీక్షించాడు. ఏమని? నాకు నీళ్ళిమ్మని అడుగుతాను, నీకు మాత్రమే కాదు నీ ఒంటిలో కూడా పోస్తానని ఎవతే అంటుందో అదే నా యజమానుని కుమారునికి భార్య అవును అని పరీక్షించాడు. అంటే ఆ నీళ్ళ బావి దగ్గర పరీక్షించాడు. ఆ పరీక్షలో రిబ్కా గెలిచింది. అమ్మా నాకు దాహమునికిమ్మమ్మా అంటే ఏం చేసింది రిబ్కా? నీకు మాత్రమే కాదు నీ ఒంటిలో కూడా పోస్తానని చెప్పి నీళ్లు ఎత్తిపోసిందండి. నీళ్లు ఎత్తిపోసింది. మరొక మాట చెప్తాను. మోషేతో ప్రభు ఎన్నిక చేయబడే ముందు ఒకటి కర్రను కింద పడేయమన్నాడు, కర్రను కింద పడవేయమన్నాడు దేవుడు. రెండోది నీ కుడి చెయ్యి నీ రొమ్ము నుంచుకో అన్నాడు. మూడోది నీళ్లు ఎత్తి ఏట్లో పోయి అన్నాడు. ఈ 3 మోషే చేసిన తర్వాత అప్పుడు మోషేని దేవుడు ఏం చేశాడు? సేవకు పిలిచాడు.
ఆ తర్వాత దేవుడు అధికారం ఇచ్చాడు. ఏంటి ఈ 3 అద్భుతాలు? నీళ్ళు ఎత్తిపోసిన తర్వాతే మోషేను దేవుడు సేవకునిగా చేశాడు. అపోస్తలుడైన పౌలయ్య గారు అంటాడు, పౌలు అపోస్తలుడు అంటాడు, ఇప్పుడే నా ప్రాణమును పానార్పణముగా నీ బలిపీఠం మీద పోయిచున్నాను. ఈ నీళ్లు అనేది జీవాన్ని చూస్తున్నాయి. ఆమేన్. ఏంటి? జీవాన్ని. రిబ్కా నీళ్ళ దగ్గరికి వెళ్ళింది అంటే తన జీవాన్ని ఎత్తి ఎలియాజరుకు పోసింది, ఒంటెలకు పోసింది. ఎలియాజరు అంటే పరిశుద్ధాత్ముడు. తన జీవాన్ని పరిశుద్ధాత్మ కొరకు వేయపరిచింది రిబ్కా. తన జీవాన్ని ఒంటెలు అంటే దైవ సేవకులకు చూచిన దైవ సేవకులకు వేయపరిచింది. అప్పుడే ఇస్సాక్కి భార్య అయింది. రాబోతున్న పెండ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు భార్య కాగోరున్నది కూడా ఈ నీళ్లు ఎత్తిపోసే రిబ్కా అయి ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ నడిపింపులో నీ జీవాన్ని నువ్వు దారపోయాలి. అటు ఎలియాజరుకు నువ్వు నీళ్లను పోయాలి, ఇటు దైవ సేవకులకు నీళ్లు పోయాలి. నీరు అనేది జీవాన్ని చూస్తుంది. ఈ రిబ్కా పరిశుద్ధాత్మ నడిపింపుకు తన జీవాన్ని ఖర్చు పెట్టింది, దైవ సేవకుల నడిపింపుకు తన జీవాన్ని ఖర్చు పెట్టింది. ఆ నీళ్ల పరీక్ష దగ్గర గెలిచినప్పుడే ఆమె ఇస్సాకునకు భార్య అయ్యింది. మరి మోషే 3 గెలిచాడు. కర్ర కింద పడవేయమన్నాడు. కర్ర అనేది అక్కడ మోషే యొక్క ప్రాచీన స్వభావాన్ని చూపెడుతుంది. మోషే యొక్క ప్రాచీన స్వభావాన్ని చూపెడుతుంది. మోషేను దేవుడు, దైవజనుడైన మోషేను దేవుడు సేవకు ప్రతిష్ఠించే ముందు, మోషే నీ చేతిలో ఉన్నదేంటి? కర్ర ప్రభువా, కింద పడే, నేలన పడవై అన్నాడు. అప్పుడు అదేమైంది? ఇదిరా బాబు నీ స్వభావం అన్నాడు దేవుడు. నువ్వు సర్ప సంతానానివి, నువ్వు ఐగుప్తు వారసుడుగా పేరు పొందావు. ఐగుప్తు అధికారానికి సూచన ఏంటి? పాము. ఐగుప్తు పరో రాజుల తల్ల మీద ఉండేదేంటి? సర్పం. వారి అధికారాన్ని చూసిన సర్పం. ఇదిరా బాబు నీ స్వభావం అన్నాడు. అప్పుడు మోషే ఏం చేశాడు? తన స్వభావాన్ని కింద పడేసి నేల పడేశాడు. నెంబర్ 1 అంటే తన ప్రాచీన స్వభావాన్ని నేల పడేశాడు. రెండోది అన్నాడు, నీ కుడి చేతిని నీ రొమ్మునుంచుకో అన్నాడు. కుడి చేతిని రొమ్మునుంచుకున్నాడు. రొమ్ముకి ఏముంది? కుడి చేయి ఏమైందండి? కుష్ఠరోగం వచ్చేసింది. నీ హృదయపు స్థితి ఇది ఉంది. నీ హృదయం స్థితి ఉంది. శుద్ధి చేసుకో, రొమ్మునుంచుకో. నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. నీ స్వభావాన్ని కింద పడాయి, నీ ప్రాచీన స్వభావాన్ని కింద పడాయి. 2 నీ కుడి చేతిని రొమ్మునుంచుకో అంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. 3వది నీళ్ళనెత్తి ఏట్లో పోసాడు, రక్తమైపోయి. అంటే నీ జీవాన్ని నా ప్రజల కొరకు ఇలా దారపోయాలి అని ప్రభు చెప్పాడు. 1 నీ స్వభావం నేల మీద ఉండాలి. 2 నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. 3 నీ జీవాన్ని ఎత్తి దారపోయాలి. ఈ 3 గెలిచినప్పుడే దేవుడు అధికారం ఇచ్చి మోషేను ఐగుప్తుకు పంపాడు. నీళ్ల యొద్ద మోషే కూడా గెలిచాడు. పౌలు అపొస్తలుడు తన ప్రాణాన్ని పానార్పణంగా బలిపీఠం మీద పోసాడు. అంటే ఈ 300 మంది ఎవరండి? ఈ 300 మంది గిద్యోనుతో కూడా 300 మంది ఎవరండి? 1 కొండ మీద పరీక్ష నెగ్గారు. అంటే అర్థమేంటో తెలుసా? ప్రతిష్ఠతలో, వైరాగ్యములో, భక్తిలో, సమర్పణలో నిలబడటానికి అవయవాలు కోల్పోయినా పర్లేదు,
నా కుడి కన్ను పోయినా పర్లేదు, నా కుడి చేయి పోయినా పర్లేదు, నా కుడి కాలు పోయినా పర్లేదు, నా భక్తి జీవితం పాడవకూడదు, నా విశ్వాసం పాడవకూడదు, దేవుని ఎడల నాకున్న సత్సంబంధం పోకూడదు. నేను అవిటి వాడినైనా పర్లేదు కానీ నేను నా దేవునితో సత్సంబంధం తెగకూడదని, అంటే తన ప్రతిష్టత, వైరాగ్యం, సమర్పణలో దేవునితో ఉన్న సత్సంబంధంలో నిలవటానికి అవయవాలనైనా పోగొట్టుకుంటాకి ఇష్టపడి భక్తిని పోగొట్టుకోవటానికి ఇష్టపడని వారే కొండ మీద గెలిచిన వారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కొండ మీద పరీక్షలో గెలిచారు. రెండోది నీళ్ళ దగ్గర గెలిచారు. నీళ్ళంటే ఏమన్నాను? జీవం అనండి. అంటే అవసరమైతే దేవుని కొరకు మీ జీవాన్ని దారపోయాలని దేవుడు ఆ నీళ్ళ దగ్గర పెట్టాడు. కుక్కల్లాగా గతికి తాగిన, అక్కడ నీళ్లు ఎగబడి తాగిన వాళ్ళని దేవుడు వాడుకోలేదండి. జాగ్రత్తగా తాగిన వాళ్ళు మాత్రమే. అంటే శత్రువును గమనిస్తూ ఎవడు తాగాడో, అంటే వాడి జీవాన్ని దారపోయటానికి నీళ్ళ కోసం కకృతి పడకుండా, జీవం పోయినా పర్లేదు విజయం పొందాలని ఆశ కలిగిన వాడు ఎవడో వాడిని వాడుకున్నాడు. ఇలాంటి వారిని కొండ మీద పరీక్ష, నీళ్ళ యొద్ద పరీక్ష గెలిచిన వారిని 300 మందిని ఎంట పెట్టుకున్నాడు. దీన్ని బట్టి నేను ఒక మాట చెప్తా. 22 సంవత్సరాల సేవా జీవితాల అనుభవంగా మీతో మాట్లాడుతున్నాను. మన వెనుక మాల ఒక్కడున్నా చాలు. ఈ ఏర్పాటు లేనివాడు, ఈ పని, ఈ యొక్క సమర్పణ లేనివాడు దయచేసి ఎవడో ఉన్నాడు, మీరు క్యాచ్ చేయాలి. దాన్ని క్యాచ్ చేయకపోతే మీరు నష్టపోతారు. ప్రభువు నాకు ఇచ్చిన సందేశం చెబుతున్నా అంతే. మీతో కూడా కలిసి యుద్ధం చేసేవాడు కొండ మీద పరీక్ష నెగ్గిన వాడై ఉండాలి. దేవుడు ఒక గొప్ప దండును దేవుడు మీ చేతిలో పెడుతున్నాడు. దైవజనుడా, ఒక గొప్ప దండును దేవుడు చేతిలో పెడుతున్నాడు. కానీ మీ వెనుక ఉండవలసిన పోరాట యోధుల్లో దేవుని కొరకు ఏ అవయవాన్నైనా పోగొట్టుకోవడానికి ఇష్టపడిన వాడై ఉండాలి. కొండ మీద గెలిచిన వాడై ఉండాలి. అంటే అవయవాలు పోయినా పర్లేదు, భక్తి పోకూడదు అన్న సమర్పణ కలిగిన వాడై ఉండాలి. రెండోది, నీళ్లను ధారపోసేవాడు, అంటే ప్రాణాన్ని ధారపోసేవాడై ఉండాలి. ఈ నీళ్ళ పరీక్ష, కొండ మీద పరీక్ష గెలిచిన వాడు మీతో కూడా ఉంటే దేవుడు ఒక దండును దేవుడు అప్పగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఈ కొండ మీద గెలిచిన వారు, కొండ మీద పరీక్ష గెలిచిన వారు, నీళ్ళ యుద్ధ పరీక్ష గెలిచిన వారు యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరి వాళ్ళు చేసిన పని ఏంటంటే, గిద్యోను చెప్తున్నాడు, మీరు ఏం చేయొద్దు నాన్న, నన్ను చూసి నేను చేయునట్లు చేయుడి అనండి. మీరు ఆ మాట నన్ను చూసి మీ పిల్లలతో చెప్తారా మాట? మీ పిల్లలతో చెప్తారా తల్లిదండ్రులరా మాట? నన్ను చూసి నేను చేసినట్టు చేయండి అని. ఆ రేంజ్ రావాలి భక్తి జీవితంలో. హల్లెలూయా. నన్ను చూసి నేను చేయనట్లు మీరు చేయండి అని చెప్పాడు. ఇంతకీ గిద్యోను ఏం చేశాడు? కొండ పగలగొట్టాడు. ఒట్టి కొండ పగలగొట్టాడు. 300 మంది వారి చేతిలో ఉన్న కుండను పగలగొట్టారు. ఎడమ చేత్తో దివిటీలను ఎత్తిపట్టారు. కుడి చేత్తో బూరను ఊదారు. అంతే. శత్రువు ఏం చేశాడు తెలుసా? వాడి ఖడ్గము వాడి తట్టే త్రిప్పుకొని పొడుచుకు చచ్చిపోయాడు. వీళ్ళేం చేయలే, 3 పనులు చేశారు. కుండలను పగలగొట్టారు. అంటే ఎవడు కుండ వాడు పగలగొట్టాడు. 300 మంది దగ్గర 300 కుండలు ఉన్నాయి. ఎవడు కుండ వాడు పగలగొట్టాడు. 2, ఎవడి దెబుటి వాడు పట్టుకున్నారు. 3, ఎవడు బూరవాడు ఊదాడు. ఈ 3 చేసిన ఏ దైవజనుడైనా గొప్ప దండునే పట్టుకుంటాడు. ఈ 3 జయించిన ఏ విశ్వాసైనా గొప్ప విజయాన్ని సవి చూస్తారు. అయితే మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఈ రాత్రి ఈ 3 చేయాలి. 1, కుండ పగలగొట్టండి. ఏంటి? ఊరోళ్ళ కుండ పగలగొట్టమంటలే నేను. నీ చేతిలో ఏ కుండ ఉందో ఆ కుండ పగలగొట్టు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు
అప్పుడు ఇంక నాకు జబ్బు చేయలే. బాగా ఓ ముసలిమామ ఉండేది మా ఇంటి ఎదురుకుండా, బాగా తిడుతూ ఉండేది పొద్దాక అందరినీ. రోజుకొకడు కుండ పగలగొట్టాడు. అప్పుడు నీళ్ళ కుండలు కదండి చిన్నప్పుడు. ఎవడు పగలగొట్టాడు ఎవడికి అర్థమయ్యేది కాదు. ఊరోళ్ళ కుండలు పగలగొట్టమని చెప్తలే దేవుడు. 300 మంది దగ్గర 300 కుండలు పెట్టాడు దేవుడు. గిద్యోను ఏం చేశాడు? నన్ను చూసి నేను చేయనట్టు మీరు. గిద్యోను చేసిన పని ఏంటి? మొట్టమొదటిసారి కుండ పగలగొట్టాడు. అందరూ కుండ పగలగొట్టారు. గిద్యోను ఎడమ చేత్తో దివిటీని ఎత్తాడు. అందరూ దివిటీని పైకెత్తారు. గిద్యోను కుడి చేత్తో బోరు ఊదాడు. అందరూ. ఈ 3 మీరు చేయగలిగితే ఈ 2వ రాత్రి సభలో గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఏం చేయాలి? 3 ఏంటి? కుండ పగలగొట్టాలి అంటే అర్థం ఏంటో తెలుసా? పౌలు అపోస్తలుడు చెప్తున్నాడు, ఈ దేహాన్ని ఒక మట్టి ఘటంగా పోల్చాడు. ఏంటి? ఈ దేహాన్ని ఒక మట్టి ఘటంగా పోల్చాడు పౌలు అపోస్తలుడు. ఈ మట్టి ఘటములలో దేవుని మహదేశ్వర్యము కలదు అన్నాడు. అంటే ఈ దేహం ఏంటి? ఒక మాట్లాడండి, మట్టి ఘటం. ఈ మట్టి ఘటాన్ని అంటే ఈ ఘటమే, ఈ దేహమే ఆ కుండ. ఈ దేహంలో అంతరంగిక పురుషుడు ఒకడు ఉన్నారు. ఇదేమో బయటికి కనపడే కుండ. ఈ కుండలో దేవుని మహదేశ్వర్యం ఉంది. అంటే ఆయన ఆత్మ ఉంది. మరలా మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేహం ఒక కుండ. ఈ దేహములో ఏముంది? ఈ మట్టి ఘటములలో దేవుని మహదేశ్వర్యం ఉంది. ఇప్పుడు లోపల దేవుని మహదేశ్వర్యం ఉంది. దేవుని ఆత్మ నివసిస్తుంది. లోపలున్న ఈ మహదేశ్వర్యం, దేవుని ఆత్మ అనే మహదేశ్వర్యం, దాని శక్తి ఎంతో, దాని ప్రభావం ఎంతో బయటకు కనపడాలంటే ఈ కుండ పగలాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ బాహ్య పురుషుడు విరగొట్టబడాలి. ఆమేన్. బయటకు కనపడేదంతా బాహ్య పురుషుడండి. ఈ బయటకు కనపడేదంతా ఏంటి? బాహ్య పురుషుడు. లోపల నివసిస్తున్నది అంతరంగిక పురుషుడు. ఆ అంతరంగిక పురుషుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. తెలవనివ్వడు ఈడు. ఎవడు? ఈ బాహ్య పురుషుడు. ఎంతసేపు వీడిని ఈడే కనపరుచుకుంటాడు. నా హెయిర్ స్టైల్ చూడు, నన్ను కాదండి, నా నెత్తి మీద 4 ఇంటికలు తప్ప ఏమున్నాయి, నన్ను చూడండి అంటలా. నన్ను చూడు, నా హెయిర్ స్టైల్ చూడు, నా వస్త్రం చూడు. ఈడే కనపడతాడు ఎంతసేపు. ఎవడు? ఈ బాహ్య పురుషుడే కనపడతాడు. ఈయన్ని కనపడ చేయటానికి నల్లెంటికలు తెల్లెంటికలే చేస్తాము, బ్యూటీ పార్లర్కి వెళ్తాము, నల్ల పెదాలు గేదె పెదాలని దొండకాయ పెదాలలాగా చేస్తాము. ఇవన్నీ ఏంటంటే మన బాహ్య పురుషుణ్ణి కనపరుచుకోవటం. అయ్యగారులందరూ నిజంగా తెల్ల రంగులు మాని ఎంతమంది ముసలు ఉంటారంటారు? 100కి 90 మంది వాళ్ళే ఉంటారు. కానీ దేవుడు మనకు అద్భుతం, మనకు అబ్బలేదులేండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఈ బాహ్య పురుషుడు ఉన్నారు, చూశారు? ఇదే ఆ కుండ. ఈ కుండ పగలాలి. ఈ బాహ్య పురుషుడు విరగొట్టబడాలి.
ఏమైనా చెప్పండి. ఈ బాహ్య పురుషుడు విరగొట్టబడితే అప్పుడు దేవుని ఆత్మ అనే మహదైశ్వర్యమేంటో బయటకు కనపడుతుంది. మీకు అర్థమైందా గారు? మీకు అర్థమైందా? ఏది ఎరగొట్టబడాలి? బాహ్య పురుషుడు ఎరగొట్టబడాలి. అందుకే దేవుడు ఎక్స్ట్రాగాడని చెప్పి యాకోబుని తొడగుట్టినారని తెంపు అవతల పడేశాడు, ఇరగచేశాడు. అంతే. దేవుడు కొంతమందిని ఇరుస్తాడు. ఎందుకు ఇరుస్తాడో తెలుసా? ఈ బాహ్య శరీరాన్ని అనారోగ్యాలతో, సమస్యలతో ఎందుకు విరుస్తాడో తెలుసా? ఈ దేహము విరగొట్టబడితే, ఈ బాహ్య శరీరం, ఈ కొండ పగలగొట్టబడితే ఇందులో ఉన్న దేవుని ఆత్మశక్తి ఏంటో బయటికి బహిర్గతమవుతుంది. అందుకనే ఈ కొండ పగలాలి అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే నీ శరీర కోరికలు సావాలి. ఆమెను చెప్పండి. ఏం సావాలి? నీ శరీర కోరికలు సావాలి. ఇప్పుడు గిద్యోను కుండ పగలు కొట్టాడంటే అర్థం ఏంటి? శరీర బాహ్య క్రియలను చంపేశాడు. నేను ఒక మాట చెప్తాను. దైవిక ఆత్మశక్తి ఏంటో, పరిశుద్ధాత్మ శక్తి ఏంటో, పరిశుద్ధాత్మ ప్రభావం ఏంటో, పరిశుద్ధాత్మ యొక్క కోరిక ఏంటో నువ్వు తెలుసుకోవాలంటే ఈ కుండ పగలాలి. అంటే ఈ బాహ్య పురుషుడు విరగొట్టబడాలి. అంటే ఈ శరీర కోరికలు సావాలి. అందుకనే పౌలు అపోస్తలుడు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, ఆత్మచేత శరీర క్రియలను సంపిన ఎడల. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు కుండలు పగలగొడతామంటే అర్థం ఏంటి? కుండ అంటే ఏంటి? ఈ బాహ్య శరీరం, ఈ బాహ్య పురుషుడు, శరీర కోరికలు. ఆత్మచేత శరీర కోరికలను మీరు చెప్పండి సంపిన ఎడల. ఈ కుండలో వస్తున్న శరీర కోరికలను, తుచ్చమైన అభిలాషలను మీరు సంపిన ఎడల. ఇప్పుడు మిద్యానీయుల దండు పట్టుకోవటానికి గిద్యోను చేసిన మొదటి పనేంటి? కుండలను అంటే బాహ్య పురుషుణ్ణి విరగొట్టాడు, శరీర కోరికలను సంపివేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి రండి కొన్ని మాటలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, ధనాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. ఏంటి? నిజంగా చెప్పండి, మీరు ఎన్ని కోరికలు చంపారు? ఒక 13 సంవత్సరాల క్రితం నేను ఒక సత్యాన్ని నేర్చుకున్నాను. పరిపూర్ణంగా ఆకలి తీరే వరకు భోజనం చేయటం మానేశాను. కడుపు నిండింది అని అనుకుని దాకా భోజనం చేయకూడదు అని అనుకున్నా. ఇంకా అలసట తీరలేదు, అలసట తీరిందాకా పడుకోకూడదు అనుకున్నా. 13 సంవత్సరాల క్రితం నా తీర్మానం ఇది. అంతకుముందు ఒక రాత్రి ప్రసంగం చెప్పొస్తే ఆ తనివి తీరిందాకా పడుకునేవాడిని. అంతకుముందు కడుపు నిండిందాకా తినేవాడిని. కానీ సరిగ్గా ఒక 13 సంవత్సరాల క్రితం దేవుని కోసం బ్రతకాలి అని తీర్మానం చేసుకున్న తర్వాత ఈ శరీర కోరికలను చంపివేయాలి, శరీరమును దాని ఇచ్ఛలను సిలువ వేయాలి, ఈ బాహ్య పురుషుణ్ణి విరగొట్టాలి అని తీర్మానించుకున్న తర్వాత అలసట తీరిందాకా నేను ఎప్పుడు పడుకోలేదు.
కడుపు నిండిందాక నేను ఎప్పుడు తినలేదు. నా ఆత్మ సంతృప్తి పడిందాక ప్రార్థన చెయ్యకుండా మానలేదు, వాక్యదానం చేయకుండా అలసిపోలేదు. ఇలా ప్రారంభించిన తర్వాత నాకు తెలియకుండానే ఈ శరీర కోరికలు చంపివేయబడ్డాయి. నీ వలనైనంత వరకు నీవు కూడా అలసట తీరిందాక నువ్వు నిద్రపోతే, కడుపు నిండిందాక నువ్వు తింటే, తిన్న తర్వాత వచ్చేదేంటి? శరీర కోరికలే. ఎప్పుడు ఒక ప్రేగు ఖాళీ ఉండేటట్టు చేసుకోండి. మీరు ప్రతిష్టతలో ఎదగాలనుకుంటే, దేవుని కొరకు బ్రతకాలనుకుంటే, ఈ శరీర కోరికలను చంపాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు నేర్చుకోండి పిల్లలారా. ఆత్మచేత శరీర కార్యములను చంపాలి. అంటే ఇప్పుడు శరీర క్రియలను చంపటం అంటే ఏంటి? ఈ బాహ్య పురుషుడు, ఈ బాహ్య శరీరాన్ని, ఈ శరీరంలో వస్తున్న కోరికలను చంపివేయటం, కుండలను పగలగొట్టడం. అంతే. ఒక మాట గుర్తు చేసుకోండి, పాపాత్మురాలైన స్త్రీ చేతిలో ఒక అత్తరుబుడ్డు ఉందండి. అత్తరుబుడ్డు ఉంది. చాలా డెప్త్గా మెసేజ్ చెప్పాలనుకున్నాను, కానీ మధ్యాహ్నం నుండి అసలు గొంతు రావట్లేదు. అసలు నా వల్ల అవట్లా మాట్లాడటం. ఇక నేను మాట్లాడలేనయ్యంటే మళ్ళీ యెహోషువ గారు ఏం ఫీల్ అవుతారు, తమ్ముడు ఏం ఫీల్ అవుతాడు. నా గురించి డేట్ మార్చుకున్నారు. అస్సలు వేడి నీళ్ళు తాగి, జీలకర్ర నీళ్ళు తాగి నా వల్ల అవట్లేదు అసలు. ఈరోజు పగలు దోసపాట్లో ఒక కార్యక్రమంలో మాట్లాడా. ఇక అక్కడి నుండి పూర్తిగా స్వరం డ్యామేజ్ అయిపోయింది. ఏం చేయాలి అర్థం కాక దేవుడిచ్చిన సందేశాన్ని వాళ్ళైనంత వరకు మీతో పంచుకుంటున్నా. అర్థమవుతుందని నేను విశ్వసిస్తున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? మంచిగా చెప్పండి. ఇప్పుడు కుండ పగలు కొడతామంటే అర్థం ఏంటి? ఈ బాహ్య కోరిక, ఈ బాహ్య పురుషుణ్ణి, ఈ బాహ్య శరీరం యొక్క కోరికలను, ఈ శరీర కార్యములను చంపివేయటం. గిద్యోను అన్నాడు, నేను చేసింది చేయండి అన్నాడు. అంటే నా శరీర కార్యములను, నా శరీర కోరికలను చంపేశాను, మీరు కూడా చంపండి అన్నాడు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ చేతిలో ఒక అత్తరుబుడ్డు ఉందండి. అత్తరుబుడ్డు ఉంది. ఆ అత్తరుబుడ్డు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టేసరికి అత్తరు వాసన ఇల్లంతా నిండింది. చెప్పండి హల్లెలూయా. ఎప్పుడు అత్తరు వాసన బయటకు వచ్చింది? ఆ అత్తరుబుడ్డి పగిలినప్పుడు. నేను మాట చెప్తాను వింటారా? ఈ శరీర కోరికలు, ఈ తుచ్చమైన అభిలాషలు, ఈ శరీర కార్యములను నువ్వు చంపి చూడు. ఈ కుండను పగలబెట్టి చూడు, ఈ కుండను పగలగొట్టి చూడు, ఈ శరీర కోరికలను చంపుకొని చూడు. ఒక ప్రతిష్టత, ఒక సమర్పణ, ఒక వైరాగ్యంలోనికి రా. అత్తరు వాసన అంటే ప్రపంచానికి తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అత్తరు బుడ్డి పగలకుండా సువాసన బయటకు, ఈ శరీర కోరికలు సావకుండా ఆత్మ నీలో నుండి తనకు తానుగా ఎక్కడ ప్రత్యక్షపరచబడడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లోపల ఉన్న దేవుని మహదేశ్వర్యం అనే ఆత్మ బహిర్గతం కావాలంటే కుండ పగలాలనొచ్చుగా. ఎవరి కుండ? మానకండి, నా కుండ పగలాలని చెప్పండి. అంటే నా శరీరాశలు సావాలి, శరీర కోరికలు సావాలి. సరే, కుండ పగలు కొట్టారు. రెండోది ఏం చేస్తాడు? ఎడమ చేత్తో దివిటీని పట్టుకున్నారు. దివిటీని పట్టుకున్నారు అనండి. దివిటి ఏంటి? దివిటి పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి సిద్ధపడిన 10 మంది కన్యకల చేతిలో కూడా ఉన్నదేంటి? దివిటి. అంటే ప్రభువు మీద నిరీక్షణ కలిగి జీవించే, ప్రభువు మీద నిరీక్షణ కలిగి జీవించే ప్రభు వస్తాడు.
ప్రభు అయిన యేసుక్రీస్తే నా నిరీక్షణ. వ్యాధి వచ్చినా, బాధ కలిగినా, సమృద్ధి లేకపోయినా, అవసరతలో ఉన్న, అక్కరలో ఉన్న, నా ప్రతి దానికి, ప్రతి సమస్యకు తీర్చగలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన తప్ప నాకు మరే నిరీక్షణ లేదు, క్రీస్తే నా నిరీక్షణ అని చెప్పి ఇప్పుడు ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళిన 10 మంది చేతులు ఏముంది? దివిటి ఉంది. అంటే అర్థం ఏంటంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎడల నిరీక్షణ కలిగి జీవిస్తున్నారు వాళ్ళు. ప్రభువే సర్వం, ప్రభువే సర్వం, ప్రభువే సర్వం, ప్రభువే సర్వం, నా సర్వం ప్రభువే, 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 ప్రభువే నా నిరీక్షణ, నా కోట, నా ఆశ్రయం, నా దుర్గం, నా శైలం, నా కోట, అన్నీ ప్రభువే. నా ప్రభు నా కొరకు వస్తున్నాడు. అంటే టోటల్గా వీరి నిరీక్షణ అంత ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద. వారు దివిటీలను పట్టుకుందేందుకు? ఆయనను ఎదుర్కోవటానికి. ఈ దివిటి అనేది వారి సాక్ష్య జీవితాన్ని చూస్తుంది. ఎప్పుడు దివిటి పట్టుకున్నారు వాళ్ళు? కొండను పగలగొట్టి దివిటి పట్టుకున్నారా? పగలగొట్టకుండా దివిటి పట్టుకున్నారా? అంటే ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు కొండను పగలగొట్టిన తర్వాత అంటే అర్థం ఏంటి? శరీర క్రియలను చంపిన తర్వాత, శరీర కోరికలను చంపిన తర్వాత, ఈ బాహ్య పురుషుణ్ణి విరగగొట్టిన తర్వాత, ఈ అత్తరు బుడ్డి పైభాగాన్ని పగలగొట్టిన తర్వాత అప్పుడు దివిటీని ఎత్తి పట్టండి. అంటే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నా నిరీక్షణయున్నాడు, నా రక్షణయున్నాడన్న సాక్ష్యాన్ని వెలుగులోనికి తీసుకొని రండి. అప్పుడు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వండి. మీ సాక్షి జీవితాన్ని ప్రకాశింపనివ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనుష్యుల ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపనీయండి. ఒక ఆత్మీయుడిగా ఇదిగో నేను దేవుని కొరకు ఇది సాధించాను, నా కుండను పగలగొట్టాను, నా శరీర కోరికలను చంపివేశాను, నా ఇచ్చలను చంపివేశాను, నా కోరికలను చంపుకున్నాను. వెలుపటి అలంకరణ నాకు వద్దనుకున్నాను. ఈ వెండి బంగారు ఆవరణాలు శుద్ధీకరణకు ఆటంకమని తెలుసుకున్నాను, వద్దు అని సమర్పించుకున్నాను. ఇదిగో నా సాక్షి జీవితం, నా సత్క్రియ. మీ సత్క్రియలు ప్రకాశింపనివ్వండి. మీ దివిటీని ఎత్తిపట్టండి. ఆ దివిటి ఏంటో కాదండి, ఒక విశ్వాసికి ఉండవలసిన సత్క్రియ అనండి. సత్క్రియ మొదట చేయాల్సిన పని ఏంటి? కుండను పగలగొట్టు. అంటే శరీర కోరికలను, ఆత్మచేత శరీర క్రియలను చంపివేయండి. తరువాత చేయాల్సిన పని ఏంటి? సత్క్రియలు. ఒక విశ్వాసికి ఉండవలసిన సత్క్రియలు, ఒక క్రీస్తు శిలువ రక్త సంబంధికి ఉండవలసిన సత్క్రియలు. క్రియలు లేని విశ్వాసం వృథా. నువ్వు ఆత్మీయుడివైతే ఆత్మీయునికి తగిన క్రియలు దివిటీల వలె సమాజం ఎదుట ప్రకాశించాలి. నువ్వు భోజనం కాడ కూర్చున్నప్పుడు నీ క్రియ ప్రత్యక్షం కావాలి. వస్త్రం ధరించినప్పుడు నీ ఆత్మీయత అందులో సాక్ష్యం కనపడాలి. నీ అలంకరణ చూసినప్పుడు ఆ అలంకరణలో నువ్వు ఆత్మీయుడు అన్న సంగతి అర్థమవ్వాలి. నీ మాట, నీ క్రియ, నీ తలంపు, నీ క్రియలన్నీ కూడా దేవునికి మహిమ తెచ్చేవిగా సత్క్రియలుగా ఉండి ప్రకాశించాలి.
నీ సత్క్రియలే దివిటీల వలె ప్రకాశించాలి. ఆమెని చెప్పండి. చాలా మంది విశ్వాసులు మనం చెప్పుకుంటున్నారు కానీ క్రియలు లేవు. నిజంగా ఒక ఆత్మీయుడు అయితే నీలో క్రియది, ఒక సమర్పణ, ఒక వైరాగ్యం, ఒక ప్రతిష్టత, దైవిక సంబంధమైన రీతిలో ఎదగటం, ఏవి అవన్నీ నశించిపోయాయండి. మీలో ఎంతమంది మీ సత్క్రియలు అనే దివిటీలు ఎత్తిపట్టారు? ఇదిగో ఈ సత్క్రియలు నాలో ఉన్నాయి. సత్క్రియలు మనుషులు ఎదుట మీ సత్క్రియలు ప్రకాశింపనివ్వండి. మీ సత్క్రియలను, మీ క్రియలనే దివిటీలుగా ఎత్తి చూపెట్టండి. ఇదిగో నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నా, నా ప్రభు కొరకు ఇది అని నీ క్రియలే రుజువు చేయాలి. మీ సత్క్రియలే ఆ దివిటీలు. ఇప్పుడు గిద్యోను ఏం చేశాడు? నన్ను చూసి నేను చేయనట్లు మీరు చేయండి. ఏం చేశాడు గిద్యోను? నెంబర్ 1, కొనను పగలగొట్టాడు. అంటే బాహ్య పురుషుణ్ణి, శరీర కోరికలను చంపివేశాడు. 2, ఒక విశ్వాసికి ఉండవలసిన సత్క్రియలు ఎత్తి చూపించాడు. తరువాత ఏం చేశాడు? కుడి చేత్తో బోర ఊదాడు. అనండి, బోర ఊదాడు అనండి. బోర ఊదటం అంటే అర్థం ఏంటంటే, పౌలు అపోస్తలుడు చెప్పాడు, స్వస్థమైన ప్రకటన చేయటం. చెప్పండి, స్వస్థమైన ప్రకటన 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 చేయటం. అంటే బోర ఊదటం అంటే ఏంటంటే ప్రకటన చేయటం. దేవుడు నీ పట్ల ఏం చేయబోతున్నాడు? ఒక విశ్వాస ప్రకటనను చేయాలి. దైవజనుడా, సోదరుడా, నీ పట్ల దేవుడు గొప్ప కార్యమే చేయబోతున్నాడు. ఒక దండును దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఒక దండును నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఆ దండు మిద్యానీయుల దండు. మిద్యానంటే ఏంటన్నాను? లోకం. లోకం లోకములో ఉన్న ఒక దండును దేవుడు నీకు అప్పగిస్తున్నాడు. ఇప్పటి వరకు నీకు అడ్డుగా నిలిచిన, నీ హీన దశకు కారణమైన ఒక మిద్యానీయుల దండునే దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. దిస్ ఇస్ ఎ ప్రొఫెసీ. యేసు నామమున ప్రవచిస్తున్నాను. ఎప్పటి వరకు నీ హీన దశకు కారణం ఎవరో, నీ హీన దశకు, నీ అవరోధాలకు గల కారణం ఎవరో, ఆ దండునే దేవుడు నీ చేతిలో పెట్టబోతున్నాడు. నీ వెనుకున్న వారు కొండ మీద గెలిచిన వారేనా? దేవుని కొరకు దేన్నైనా కోల్పోవటానికి, అవయవాలను సైతం నష్టపరుచుకోవటానికి తెగించిన వారేనా? భక్తిని పోగొట్టుకునేవారా? అయితే ఉండనివద్దు. భక్తిని నిలుపుకోవటానికి అవయవాలు పోయినా పర్లేదనుకున్న త్యాగం ఉన్నవారైతే గొప్ప విషయం నిన్ను ఆవరించిపోతుంది. 2, నీ వెనుకున్నవారు నీళ్లను ఎత్తిపోసే వాళ్ళై ఉండాలి. జీవాన్ని దారబోసే వాళ్ళై ఉండాలి. నేను ఎక్కడే కూర్చున్నానా? ఒక్కసారి తెనాలి రండి. ఇప్పుడు తెనాలిలో ఒక 4 ఎకరాల భూమిలో ఇంచుమించు 400 మంది పాస్టర్ల సహకారంతో రేపటి నుండి తెనాలిలో మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇమానుయేల్ మినిస్ట్రీ దైవజనుడు భాను ప్రకాష్ అయ్య గారని ఒక్క ఆయనే డేర్ చేసి పెద్ద మీటింగ్స్, పరిశుద్ధాత్మని ప్రసన్నత వేడుకలు మన బ్యానర్ మీద మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇంచుమించు 4 ఎకరాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అన్ని సేవకులు కలిసి ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్స్ కొరకు ప్రొద్దున బయలుదేరే లారీలు వేసుకొని మా బిడ్డలండి. నేనేం దోసపాడు మీటింగ్కి వెళ్ళాను. లారీల మీద, వ్యాన్ల మీద స్టేజ్లు, 50 అడుగుల పొడవు, ఎడల్పు స్టేజీ, పెద్ద స్టేజీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్ అన్నీ అమర్చుకొని లారీల మీద బయలుదేరి నుంచోనే
నేను వచ్చేసరికి సామాను సదిరి నుంచొని ప్లేట్లలో పెట్టుకొని సాంబార్ పోసుకొని ఏదో కూర వేసుకొని భోంచేసేసి నేను వస్తానని చూసి నేను రాగానే ప్రార్థన చేసుకొని లారీల మీద ఎక్కెళ్ళిపోయారు. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళారట. తడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఇప్పుడు లైట్లు కట్టుకొని పనిచేస్తున్నారండి. జీవాన్ని ధారపోసేవాళ్ళు కాదా? జీవాన్ని ధారపోసేవాళ్ళు కాదా? నేను వాళ్ళకి ఏమి ఇవ్వగలనండి? నిజంగా నా ఆత్మీయ బిడ్డలు స్టేజ్ మీద తప్ప నన్ను బహిరంగంగా ఎప్పుడు కనపడినెవరు. ఎన్ని చోట్ల ఎంత పెద్ద మీటింగ్స్ పెడతానో స్టేజ్ మీద తప్ప నన్ను బహిరంగంగా కనపడినవారు నా పిల్లలు. ఇలా తమ జీవాన్ని ధారపోస్తారండి. మళ్ళీ రాత్రి అంతా స్టేజ్ చేసి తెల్లారిపాటికి ఎవరి బండి మీద వాళ్ళు వచ్చి కూలికి వెళ్ళి రాత్రి అంతా నిద్ర లేకుండా మళ్ళీ తెల్లారి ఎవరి పని వాళ్ళు చేసుకొని మళ్ళీ 4 గంటల పని ముగించుకొని మళ్ళీ సాయంత్రానికి తెనాల్లో ఉంటారు. జీవాన్ని ధారపోసేవాళ్ళండి. రిబ్కా ఎలియాజరుకు పోసింది, ఒంటిలికి పోసింది. పరిశుద్ధాత్మ కొరకు వేయమైపోయింది, సేవకుల కొరకు వేయమైపోయిందండి. మోషే తన ప్రాణాన్ని ఎత్తిపోసాడు, పౌలు అపోస్తలుడు ప్రాణాన్ని ఎత్తిపోసాడు. దైవజనుడా, నీవు కూడా దేవుని సేవలో నీ ప్రాణం నీ జీవం ఎక్కువ అనుకుంటే దండుని దేవుడు అప్పచెప్పలేడు. జీవాన్ని ఎత్తిపోసేవాడు అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 1 కొండ మీద పరీక్ష చేయించాలి, 2 నీళ్లను నీటి కాడ పరీక్ష చేయించాలి. ఈ 2 జరిగించిన తర్వాత అప్పుడు కొండ పగలు కొట్టాలి. అంటే చెప్పండి, శరీర క్రియలను దేవుడు చంపుతాడా మనం చంపాలా? చెప్పండి. కూర్చోండి బ్రదర్, కూర్చోండి బ్రదర్, కూర్చోండి పర్లేదు. దేవుడు చంపాలా మనం చంపాలా? అయ్యగారు చెప్పాలి. పౌలు అపోస్తలుడు ఏం చెప్పాడు? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, అంటే మనమే చంపాలి. నేను చంపాలంటే పీక నొక్కాలిగా, అంతేగా, అంతే కదా, ఏదో ఒకటి చేయాలి కదా. మరి నువ్వు శరీర క్రియలు చంపాలంటే నువ్వే ఏదో ఒకటి చేయి. దొర్లు దొర్లు మందిరంలో పడాడు, గోనె పట్ట కట్టుకో, ఆకలి చంపుకో, అలసట తీరిందాక నిద్రపోవటం మానుకో. వద్దు ప్రభు, పాపాన్ని రేకెత్తించి వస్త్రాలు నాకు అక్కర్లేదు. నేను వస్త్రం ధరిస్తే ఆ వస్త్రం ఇంకొకరికి పాపభీతి కలిగించే వస్త్రం నేను వేసుకోను. నాకు వద్దు ఈ వెలుపట అలంకరణ, వద్దు ఈ వెలగల వస్త్రాలు నాకు వద్దు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. చెప్పరాయి గారు, ఎందుకంటే వాళ్ళు గుళ్ళకి వచ్చి మానేస్తారు. వాళ్ళు ఎట్టగో చెప్పరు, నేను ఎట్టగో చెప్తున్నాను కాబట్టి అందరు నా దగ్గరికి వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నిజంగాండి, నిజంగా చెబుతున్నా. వాళ్ళేమో జడిచి చెప్తలేదు, వాళ్ళేమో జడిసి చెప్పట్లేదు. అమ్మ మన గుడికి ఇవన్నీ చెప్తే బంగారాలు పెట్టుకోవద్దని, వెలుపటి అలంకరణలు మానేయొద్దని, తెల్లకి రంగులు వేసుకోవద్దని చెప్తే గుడికి మానేస్తారేమో అని చెప్పి వాళ్ళు భయంతో చెప్తారు. అది చెప్తలా, నేను డైరెక్ట్ చెప్తున్నా. ఆ సత్యవరు అని చెప్పేసి మా గుడి ఖాళీ ఉంటుందా కింద పైన కూడా. మళ్ళీ ఇప్పుడు మొత్తం ఒక 10,000 పట్టేటట్టు మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఏలూరు మందిరం ఖాళీ ఉంటలే, ఇక్కడ ఖాళీ ఉండలేదు. వాళ్ళు జడుతున్నారు, మనం జడకొని చెప్పేస్తున్నాం అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనులారు ఇప్పుడు కానీ తెగించి మనసు మార్చుకొని ఉన్నట్టుగా చెప్పండి. అంటే వెండి బంగారు ఆభరణాలు తీసేస్తే పరిశుద్ధత అవుతుందా? వస్తుందా? రాదు, ఖచ్చితంగా తెలుసు మీకు. కానీ మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అని అన్నప్పుడు యాకోబు తన భార్యలు ఏం చేశారు? శుచిపరచుకోండి అంటేనే వెండి బంగారు ఆభరణాలు. అంటే శుచి అంటే ఏంటి? శుద్ధీకరణ కోసమేగా. శుచిపరచుకోవటానికి ఒక ఆయుధం ఏంటి? వెండి బంగారు ఆభరణాలు తీసేయాల్సిందే. అంత రేంజ్కి మీరు రారులే. అప్పుడే కాస్త అంత దేవుడు ఎక్కడికక్కడ ఎరగదీస్తే, ఎక్కడికక్కడ మిలిస్తే, నేను ఆ టైంకి నేను ఆ రేంజ్కి రావడానికి కొంచెం టైం పట్టింది. మరి మీకు పట్టదా? పడద్దే, ఖచ్చితంగా పడద్దే. ఒక రోజుకి తీసుకొస్తాడు, పరిపూర్ణతలోనికి తెస్తాడు, ఆ మహిమ గల అక్కడ సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు కొండను పగలు కొడుతుంటే శరీర క్రియలు మనమే ఆత్మచేత శరీర క్రియలు సంపాలి. 2 సత్క్రియలనే దివిటి ప్రకాశం ఎత్తిపట్టాలి. 3 చెప్పండి, బూర ఊదాలి అంటే విశ్వాస ప్రకటన. ఇప్పుడు వీళ్ళు బూదిని బోరేంటి? వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు, ఏమీ చేయలే. గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం, యెహోవా విజయమే గిద్యోను విజయం. అంటే యుద్ధానికి వెళ్ళక మునిపే విజయ ప్రకటన చేశారు. ఎలా అంటే గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళక మునిపే దావీదు ఏ విధంగా గొలియాతుతో శపథం చేశాడు, ఈ దినమున నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నేను నీ తల తెగవేస్తాను, నీ కళేబరాన్ని ఆకాశ పక్షులకు ఎగరవేస్తా. అంటే అసలు యుద్ధానికి వెళ్ళక మునిపే విశ్వాస ప్రకటన చేసేసాడు. ఎవరు? దావీదు. ఇక్కడ గిద్యోను కూడా మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్ళక మునిపే చెప్పేస్తున్నాడు. ఏమని? గిద్యోను యెహోవా విజయమే, గిద్యోను విజయం. అంటే ఖచ్చితంగా ఈ యుద్ధములో నేను జయము పొందబోతున్నాను. కనాను దేశాన్ని వేగి చూడటానికి వెళ్ళిన యెహోషువ ఏమన్నాడు? నిశ్చయముగా ఆ దేశమును మనము స్వాధీనపరుచుకుంటాం, వారే మనకు ఆహారం అయిపోతారు అన్నాడు. మిగిలిన వాళ్ళందరూ అన్నారు మనము వాళ్ళకి ఆహారం అయిపోతాం అన్నారు. అన్నోళ్ళందరూ అయిపోయారు, కానీ వారే మనకు ఆహారం అవుతారన్నారు. చూసారా యెహోషువ కాలేబులు? వారు మాత్రం జయించారు. దైవజనుడు ఒక మాట చెప్తున్నాను, జరగదు, ముందుకెళ్ళదు, చెయ్యలేను, వద్దు, కొండ పగలగొట్టు, సత్క్రియలు అనే దివిటి ఎత్తిపట్టు, ఎప్పటికప్పుడే సేవా జీవితంలో విశ్వాస ప్రకటన చేయి. ఒక గొప్ప దండుని దేవుణ్ణి చేతిలో పెడుతున్నాడు, గొప్ప దండు దేవుణ్ణి చేతిలో పెడతాడు. విశ్వాస ప్రకటన చేయి. ముసునూరు మండలాన్ని పట్టుకుంటాను ఆయన ఒక మాట చెప్పండి అయ్యా, చెప్పండి అంతే. విశ్వాస ప్రకటన ఏమి పట్టుకుంటావు? ఎలా పట్టుకుంటావు? యెహోషువ ఎలా పట్టుకున్నాడు? ఆయి పట్టణాన్ని పట్టుకోవటానికి ఈటిని చూపాడు అంతే. ఆయి పట్టణం వైపు ఏం చూపాడు? తన దగ్గర ఈటి తప్ప ఇంకేం లేదు. మోషే దగ్గర ఉన్నదేంటి? కర్ర. ఈయన దగ్గర ఉన్నదేంటి? ఆయుధం. మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? రెండొంచులు గల వాడిన కట్టుగా. దీన్ని చూపి పట్టణం పట్టుకుందాం. హల్లెలూయా. మీరు ఒక విశ్వాస ప్రకటన చేయండి. ఖచ్చితంగా ఈ దినమున దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, ఈ దినమున దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, నా విజయమే నా దేవుని విజయంగా మారుస్తాను, సేవలో ఓడిపోను అని చెప్పి ఒక్కడుగు ముందుకై విశ్వాస ప్రకటన చేయి. నా దేవుడు నన్ను మరణ పడక మీద లేవనెత్తుతాడు. అరే, ఒక కుష్ఠరోగి యేసయ్య ముందుకు వచ్చి చెప్తున్నాడు, నీకిష్టమైతే. అంటే ఒకవేళ నేను కుష్ఠరోగినని నీకు ఇష్టం లేకపోతే తప్ప, ఒకవేళ నీకిష్టమైతే నన్ను మాత్రము నీవు శుద్ధునిగా చెయ్యగలవు. అదేంటి? విశ్వాస చెయ్యంట్లా, శుద్ధునిగా చెయ్యమని అడగలేదు అక్కడ మార్కు సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనంలో. నీవు నన్ను శుద్ధునిగా చెయ్యగలవు. అదేంటండి? విశ్వాస ప్రకటన. దేవా, నువ్వు నా పట్ల దీన్ని చేయగలవు అని చేయటమే విశ్వాస ప్రకటన. బోరబోదటం. ఎరుకో పట్టణము పట్టుకోక మునిపే ఆ పట్టణం చుట్టూ వారు బూరలు ఊదుతూ ప్రదక్షిణ చేశారు, బూరలు ఊదుతూ విశ్వాస ప్రకటన చేశారు. దేవుడు ఈ పట్టణమును మాకు అప్పగించుచున్నాడు, దేవుడు ఈ పట్టణమును మాకు అప్పగించుచున్నాడు. గిద్యోను మిద్యానీయులు దండ అప్పగించక మునిపే బూర ఊదుతున్నాడు. దావీదు గొలియాతును జయించక మునిపే విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఈ బూర ఏ దైవజనుడు, ఏ విశ్వాసి ఊదగలడో వాడు విజయం పొందుతాడు. నీవు కూడా బూర ఊదు. నా భర్త
నాతో కూడా దేవుని సన్నిధిలో కూర్చుంటాడో నా బిడ్డలు మార్పు చెందుతారో, మేము ఒక ఆత్మ సంబంధమైన కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉంటాం. మా సమస్య తీర్చబడింది, మా కొదువ పూడ్చబడింది, నా దేవుడు దీన్ని చేయగలడని ఒక విశ్వాస ప్రకటన నీ నోటితో చెప్పగలిగితే తప్పకుండా దేవుడు దాన్ని చేయగలిగిన వాడే ఉన్నాడు. ఇప్పుడు ఎవరి రొట్టె కాస్తంత దొర్లిందండి, అంతే. ఏంటి ఎవరి రొట్టె దొర్లింది? కుండ పగలగొట్టింది, ఆమెన్. దివిటి ఎత్తిపట్టింది, ఆమెన్. బోర ఊదింది, మిద్యానీయుల గుడారం తల్లక్రిందులయ్యింది. దొర్లో దైవజనుడా, దొర్లో ఈ కుండను పగలగొట్ట, ఈ భాగ్య పురుషుణ్ణి ఎరగగొట్టు, ఈ అత్తరు పుట్టి పగలగొట్టు, ఈ తుచ్చమైన అభిలాషలను అణిచివేయి, చంపవేయి. నీ సత్క్రియలు ఏంటో ఒక దివిటీగా ప్రజలకు అగ్గుపడే విధంగా నోటితో కాకుండా క్రియలతో ఎత్తి చూపెట్టు. మరి వీడి దేవుని కొరకు పనిచేస్తాడురా, నిద్రపోడురా, మోకాళ్ళ అనుభవం ఉందిరా, అలసిపోడురా, అలసిపోడు. ఆ సత్క్రియ పైకెత్తాలి. ఆ సత్క్రియ అనే దివిటి పైకెత్తాడు. ఈ ఎవల రొట్టె దొర్లిందండి, కుండ పగలగొట్టింది, దివిటి పైకెత్తింది, బోరుదింది, అంతే. మిద్యాను గుడారం తల్ల క్రిందులైపోయింది. ప్రైజ్ ది లార్డ్. పౌలు, అపోస్తలులు 12 మంది కూడా ఎక్కడికి వెళ్ళినా వారిని గూర్చి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? భూమిని తల్ల క్రిందులు చేయువారు ఇక్కడికి వచ్చారా అంటే, వారు దొర్లేరంటే, వాళ్ళు అక్కడ నిలిచారంటే అక్కడ ఏమవుద్ది? తల్ల క్రిందులు అవుద్ది, అంతే. సాక్ష్యం ఉండాలి. ఏమి లేదు. ఎవల రొట్టె అండి, ఎవల రొట్టె, ఎవల రొట్టె ఎంత? మిద్యానీయుల గుడారం ఎంత అండి? మిద్యానీయుల గుడారం ముందు ఎవల రొట్టె ఎంత? అర్థమయ్యిందా? నీ సమస్య ఎంత పెద్ద గొప్పదైనా, మిద్యానీయుల గుడారం లాంటి సమస్య అయినా, నువ్వు ఎన్నిక లేని ఎవల రొట్టెవైనా, యోగ్యత లేని ఎవల రొట్టెవైనా నువ్వు దొరలగలిగితే గొప్ప సమస్యను ఓడించి దాన్ని తలక్రిందులు చేసేటట్టు నా దేవుడు చేయగలడు. నీ ముందు ఎంత పెద్ద గుడారం ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా, నువ్వు ఒక ఎన్నిక లేని ఎవల రొట్టెవైనా, యోగ్యత లేని వాడువైనా, నువ్వు దొరలు. ఆ దొరలటం ఏంటంటే, నీ కుండను పగలగొట్టు, నీ దివిటి ఎత్తిపట్టు, నీ చేత్తో ఉన్న బోరను నోట పట్టి బోర ఊతావు. ఈ దొర్లితే, ఈ అద్భుతం ఇది నువ్వు చేయగలిగితే నీ జీవితంలో నా దేవుడు ఈ రాత్రి ఒక అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. లేచి నిలబడతారా? నా కుండను నేను పగలగొడతాను ప్రభువా. ఈ కుండను పగలగొట్టకే నా ముందున్న సమస్యగానే ఉండిపోయింది. ఈ కుండను పగలగొట్టకే నేను విజయాన్ని పొందలేకపోయాను. చేతులెత్తండి పిల్లలారా, ఒక్క నిమిషం చేతులెత్తండి, చేతులెత్తండి, ఒక్క నిమిషం మీ చేతులెత్తండి. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నోరు తెరవండి, నోరు తెరవండి. ఈ రాత్రి ఒక యవల రొట్టెను దేవుడు దొర్లింప చేస్తున్నాడు. ఆ యవల రొట్టె నీవే కావాలని నేను కోరుకుంటున్నా. దైవజనుడు యెహోషువ గారు ప్రార్థనలో నడిపిస్తారు. నా స్వరం సరిగ్గా సహకరించడం లేదు కనుక అయ్యగారికి అప్పగిస్తున్నాను. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా ప్రార్థనలో ఉంటారా? దైవిక అభిషేకంతో మొరపెట్టుకుంటారా? కుండ పగలాలి, దివిటి ఎత్తాలి, దివిటి ఎత్తాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఈ సభల రెండవ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో బహుతేటగా మాట్లాడిన రాత్రి. అలా చేతులు పైకెత్తి, ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు.
ఎక్కడ నీవు అవమానపరచబడ్డావు, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ నిరాశ నీ జీవితానికి ఎదురయ్యిందో అదే స్థలములో రెట్టింపు ఘనత ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. వాటిని దేవుడు జయ జీవితముగా మార్చబోతున్న రాత్రి ఈ రాత్రి. ఎన్నిక లేని దానవైనా, ఎన్నిక లేని వాడవైనా ప్రభు నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోబోతున్నాడు. ఒక యవల రొట్టె మిథ్యానీయుల గుడారమును తల్ల క్రిందలు చేసినట్లుగా దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదించి నీ ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన పూనుకోబోతూ ఉండగా ప్రభువుకు అప్పగించుకుంటావా? దేవుని దగ్గర తలదించగలుగుతావా? ఆయన సన్నిధిలో సమర్పించుకోగలిగితే మునిపెన్నడూ జరగని కార్యాలు, మునిపెన్నడూ జరిగిన అద్భుతాలు యేసు దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. ఇదిగో గిద్యోను ఆ 300 మందితో చెబుతున్నాడు, ప్రియ సహోదరి సహోదరులారా, 2 అనుభవాల్లో 2 పరీక్షలలో నీవు నెగ్గిన వ్యక్తివై ఉండాలి. అదిగో కొండ అనుభవం. కొండ మీద దేవుడు మాట్లాడిన అద్భుతమైన సందేశాన్ని గుర్తు చేసుకో. దేవుడు నిన్ను పరీక్షించబోతూ ఉండగా ఆ పరీక్షలో నీకు ఆటంకంగా నీ శరీరంలో ఏ అవయవం ఉన్నప్పటికీ దానిని నీవు జయించగలిగితే, దానిని నీవు తెగించుకోగలిగితే నీ జీవితంలో ప్రభు చేయబోతున్న కార్యాలు కన్నులారా నీవు చూడగలుగుతావు. అంతేకాదు, ఇదిగో నీళ్ల దగ్గర దేవుని బిడలారా, అనగా నీ జీవమును ప్రభు సన్నిధిలో దారబోయాలి. నీ జీవమును ప్రభు సన్నిధిలో దారబోయాలి. పానార్పణముగా నీవు పోయబడాలి. ఆలోచించు. ప్రభు సన్నిధిలో ఒక్కసారి నీవు పరీక్షించుకో. గిద్యోను చెప్తున్నాడు ఆ 300 మందికి, నన్ను చూసి నేను చేయనట్లు మీరు చేయుడు, నన్ను చూసి మీరు చేయనట్లు నేను చేయనట్లు